సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామమైన పోతారంలో సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ పదవికి ఇద్దరు వ్యక్తులు పోటీ పడగా ఒకరిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి రాజీ కుదుర్చారు. గ్రామ అభివృద్ధి కోసం ఒకరు రాజీ పడాలని కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించడంతో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. గ్రామానికి చెందిన సల్కం రేణుక ఏకగ్రీవం కావడంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామస్తులంతా ఏకతాటిపై ఉండి ఏకగ్రీవం చేయడం శుభ పరిణామమన్నారు. తమపై నమ్మకంతో సర్పంచ్ బాధ్యతలు అప్పగించిన గ్రామస్తులకు రుణపడి ఉంటానని సల్కం రేణుక తెలిపారు. గ్రామంలో ఈరోజు ఇనాన్మస్ సర్పంచ్ గా మా భార్యను ఆల్ పార్టీస్ కలిసి అంతా ఏకమై ఊరంతా ఎమ్మెల్యే సాబ్ కూడా బాగా రిస్క్ తీసుకొని ఇది చేసినందుకు చాలా సంతోషం. చాలా అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు దేనికైనా ఇప్పటికే చేస్తుంటా, ఇప్పుడైతే ఇంకా ముందుకు ఉరుకుతూనే ఉంటా అని ఎమ్మెల్యే సాబ్ కూడా బాగా సహకరించిండని సంతోషం. గ్రామంలో దుబ్బాక నియోజకవర్గంలో మరి మొట్టమొదటి ఏకగ్రీవ ఎన్నిక మా సొంత గ్రామం పోతారం గ్రామంలో కావడం చాలా సంతోషం. మా రేణుక మల్లయ్య గారు మరి ఈరోజు గ్రామస్తులందరూ కూడా సహకరించి అన్ని పార్టీలకు అతీతంగా మరి ఒక్కరుంటే బాగుంటుంది, పోటీ ఉంటే మరి అనవసరంగా అందరు ఖర్చులు పెట్టుకొని ఇబ్బందుల పాలవుతారు, ఏకగ్రీవకంగా ఉంటే గ్రామానికి ఒక 10 లక్షల రూపాయలు కూడా అదనంగా మరి గవర్నమెంట్ నుంచి కూడా మరి నిధులు వస్తాయని చెప్పి మరి వారందరినీ కూడా కన్విన్స్ చేసి ఈరోజు ఈ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములం అయితే మన గ్రామం ముఖ్యము, పార్టీలు ముఖ్యం కాదు అని ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు రేణుకమ్మ గారు సర్పంచ్గా ఏకగ్రీవకంగా ఎన్నికైనందుకు మా గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి మరి యువ నాయకులు కూడా అవసరం కాబట్టి వారందరితోటి కలిసి ఈ గ్రామాభివృద్ధిలో మరి అదేవిధంగా మండలానికి కానీ గ్రామానికి కానీ మరి చేదోడు వాదోడుగా ఉంటే మా సొంత గ్రామం కాబట్టి మరి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతగా మరి ఈరోజు రేణుకమ్మ గారి బాధ్యత ఉంటుంది. ఆమె కూడా దీంట్లో పార్టిసిపేట్ కావడానికి అవకాశం వచ్చింది కాబట్టి మరొకసారి దీన్ని సహకరించిన ప్రతి ఒక్క మా గ్రామ ప్రజలకు, యునానిమస్కు సహకరించిన ముఖ్యంగా మా వార్డు మెంబర్లకు, మరి అదేవిధంగా మన పరశురాములకు, మరి పరశురాములు కూడా యునానిమస్ అనగానే మరి యునానిమస్ అయితే తప్పకుండా నేను కూడా సహకరిస్తా అని చెప్పి వారు కూడా సహకరించి మరి వారు విత్డ్రా పెట్టుకున్నందుకు మన గ్రామస్తులందరి తరఫున కూడా పరశురాములు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.